తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తోంది. 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లో ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ అమలు చేసింది. తర్వాత ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లను అమలు చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ముందు నుండి చెప్తుంది. కరెక్ట్గా 100వ రోజు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీంతో ప్రభుత్వం అమలు చేస్తామన్న దానిని అమలు చేయలేకపోయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ 9 అధికారంలోకి వస్తుంది, మొదటి సంతకం రుణమాఫీపైనే అని చెప్తూ వచ్చింది. అధికారంలోకి వచ్చింది కానీ రుణమాఫీకి సంబంధించిన అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఇటు ప్రతిపక్షాలు సైతం రుణమాఫీని మాటిమాటికి తెరపైకి తీసుకొస్తున్నాయి. అయితే రుణమాఫీ చేయాలంటే ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలేంటో తెలుసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. అంతేకాకుండా రుణమాఫీ చేయాలంటే ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తే రుణమాఫీ ఒక్కటే కాకుండా ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నా రైతులు లబ్ధి పొందొచ్చని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికీ 30 లక్షలకు పైచిలుకు రైతులు రుణమాఫీకి అర్హులు కాగా దాదాపుగా 40,000 కోట్ల రుణమాఫీకి అవసరమయ్యేలా ఉంది. కానీ రుణమాఫీకి సంబంధించి కటాఫ్ ఎప్పుడు అనేది ఫైనల్ చేస్తే కరెక్ట్గా ఎంతమంది రైతులు రుణమాఫీకి అర్హులు అనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ రైతు రుణమాఫీ ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామని ఇప్పటికే స్పష్టత ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముగియగానే దాని విధి విధానాలను రూపొందిస్తామని చెప్తూ వస్తున్నారు. చూడాలి, ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి అన్న మాట నిలబెట్టుకుంటారా, లేదంటే మళ్లీ రైతులకు నిరాశనే మిగులుస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? వాళ్ల ముందు ఉన్న సవాళ్లేంటి? చెప్తున్నట్లుగా హామీలు అమలు చేయబోతోందా? ప్రధానంగా ప్రభుత్వం ముందున్న అంశం ఏంటి?